దురంధర్ అంటే కత్తి పట్టిన యోధుడు కాదు. అతను తన భావోద్వేగాలను, తమ భయాలను, తమ కోరికలను నిశ్శబ్దంగా మోసేవాడు. అతను తన జీవితాన్ని కాదు, మన జీవితాలను ముందు పెట్టాడు. దేశ సేవ అంటే సరిహద్దులో నిలబడడం మాత్రమే కాదు, నిజాయితీగా పని చేయడం, తప్పు చూసి నిశ్శబ్దంగా ఉండకపోవడం, తన బాధను పక్కన పెట్టి సరైన పని చేయడం, ఇవన్నీ కూడా దురంధర్ లక్షణాలే. ప్రతి యువకుడిలో ఒక దురంధర్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు మనం సోషల్ మీడియాలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, కానీ ఆ స్వేచ్ఛకు ఎవరో ఒకరు జైలు గోడల మధ్య మూగగా చనిపోయారు. స్వేచ్ఛ ఉచితం కాదు, అది అప్పు. ఆ అప్పు ప్రతిరోజు మన ప్రవర్తనతో తీర్చాలి. ఈ కథలు ద్వేషం పుట్టించడానికి కాదు, ఇవి బాధ్యత పుట్టించడానికి. దేశాన్ని ప్రేమించడం అంటే కేకలు వేయడం కాదు, దేశం కోసం నిశ్శబ్దంగా నిలబడటం, అవసరం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం. ఈరోజు మనకు పేర్లు తెలుసు, మనకు ముఖాలు తెలుసు, కానీ దేశాన్ని కాపాడిన ఎన్నో ముఖాలు చరిత్రలో కలిసిపోయాయి. వాళ్ళే నిజమైన దురంధరులు. వాళ్ళు అడగలేదు, వాళ్ళు ఆశించలేదు, వాళ్ళు చేసింది ఒకటే, దేశం కోసం భారం మోశారు. దురంధర్ అనేది ఒక కథ కాదు, అది మనపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే ఒక అర్థం. ఈ కథ మీ మనసును తాకితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి నిజ కథలు ఇంకా ఎక్కువ మందికి చేరాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం మా జిఎస్ టాప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ ఇంకొక నిజ కథతో కలుద్దాం.